ప్రస్తుతం మనం పిఎంపాలెం వద్ద ఉన్నటువంటి పరశురామ గురుస్వామి పీఠం వద్ద ఉన్నాం. ఏదైతే ఈ పరశురామ గురుస్వామి పీఠం ఉందో 41 రోజులు నిరంతరంగా స్వాములకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి స్వాములకి ప్రతిరోజు మధ్యాహ్నం ఇక్కడ భిక్ష ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆ భిక్ష ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం నేటితో ముగినుందన ఈ 41 రోజుల యొక్క స్వాముల యొక్క దీక్ష అలాగే స్వాములకు ఏర్పాటు చేసినటువంటి భిక్ష ఏ విధంగా సాగింది, వీటి వెనుక ఉన్నటువంటి సహాయకారాలు ఏ విధంగా అందాయి, అసలు 41 రోజులు ఈ దీక్ష కంప్లీట్ చేయడం గల సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయడం గల కారణాలు ఏంటి అనేవి ఈ యొక్క పీఠం నిర్వహిస్తున్నటువంటి పోతిన ఎల్లాజీ స్వామి ప్రస్తుతం అనుకున్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. స్వామి చెప్పండి, 1 రోజు 2 రోజులు కాదు సుమారుగా 40 రోజుల పాటు ఈ యొక్క అన్నదాన దీక్ష ఏదైతే ఉందో, ఏదైతే భిక్షా కార్యక్రమం ఉందో 40 రోజుల పాటు నిర్వహించి ఈ రోజు సక్సెస్ఫుల్ గా ముగిస్తున్నారు. సో ఈ 40 రోజులు ఎట్లా సాగింది స్వామి యొక్క కార్యక్రమం? స్వామియే శరణమయ్యప్ప, అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప. మరి ఈ 41 రోజులు దీక్షా కార్యక్రమం నిర్వహించడానికి గల శక్తినిచ్చినటువంటి అయ్యప్ప స్వామి, మరి మా పవిత్ర పరశురామ గురుస్వామి ఆశీస్సులతో, అలాగే వివిధ సంస్థలు వివిధ వ్యక్తుల ధన సాయంతో ఈ 41 రోజులు కూడా మేము 10 మంది ఒక టీమ్గా ఏర్పడి ప్రతి సంవత్సరము ప్రతి ఏట ఆ 10 మంది టీంతో ఈ అన్నదాన కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నాం స్వామి. మరి ఈ యొక్క కార్యక్రమం చేయడం మాకు చాలా సంతోషం, ఆనందకరంగా ఉంది. ఎందుకంటే పట్టెడి అన్నం పెట్టే ఆనందం మాకు అయ్యప్ప స్వామి ఇచ్చినందుకు మేము స్వామివారికి అలాగే మా గురుస్వామి వారికి మేము రుణపడి ఉంటామని తెలియజేసుకుంటున్నాం. అంటే సుమారుగా ఒక రోజుకి ఎంతమంది స్వాములకి ఇక్కడ మధ్యాహ్నం భిక్ష ఏర్పాటు చేసేవారు స్వామి? ప్రతిరోజు 800 నుంచి 1200 మంది వరకు మేము భిక్ష ఏర్పాటు చేస్తున్నాం. అంటే ఈ యొక్క కార్యక్రమం సుమారుగా 41 రోజుల పాటు నిర్వహించాలంటే ఆర్థికంగా లేదనుకుంటే మా మనుషుల పరంగా లేదా స్వాముల పరంగా కూడా చాలా సహాయ సహకారాలు అందించాల్సి ఉంటుంది. సో మీకు ఆ విధమైనటువంటి సహాయ సహకారాలు ఎవరి నుంచి అందాయి, ఏ విధంగా అందాయి? మాకు ఈ 41 రోజు కూడా దరిదాపులో ఒక 30 లక్షల వరకు డబ్బు అయితే ఖర్చు అవుతుంది స్వామి. ఈ 30 లక్షలకు కూడా మాకు వివిధ సంస్థల నుంచి వ్యక్తుల నుంచి సహాయంగా అందుతున్నాయి స్వామి. అలాగే మాది మణికంఠ ఈవెంట్స్ నుంచి మెయిన్ ఇక్కడ వంటకు సంబంధించే ఐటమ్స్ అవనివ్వండి, మరి మా మాస్టర్ చిన్న గారు సహకారంతో మేము మాకు మేజర్ పార్ట్ వంట తయారు చేయడం అనేది మేజర్ పార్ట్ స్వామి. ఆ మేజర్ పార్ట్ మా వంట మాస్టర్ చిన్న గారు అనేది చాలా సహకరించి మాకు ఆయన 41 రోజులు కూడా పూర్తిగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమం మీద ఆయన సేవలు అందిస్తూ ఉంటారు. అలాగే మాకు మెయిన్ విశ్వవిద్యా సంస్థలు, తర్వాత బొడ్డేపల్లి చిరంజీవి గారు, సంతోష్ పాండే గారు, బిల్డర్ శివ గారు, హెచ్ఈసి కన్స్ట్రక్షన్స్ వారు బిల్డర్ శివ గారు, అలాగే దుర్గా ఉషా కార్వాస్ వారు, అలాగే మనకి గీతం ప్రొఫెసర్ శ్రీనివాస్ గారు, ఇలాగ మనకి చాలామంది ధన రూపంగా సహాయం అందిస్తుంటారు స్వామి. మరి రైసు కనెక్టింగ్లో పోతిన మురళి గారు, అలాగే భాస్కర్ గారు, పోతిన అప్పన్న గారు, ఇలాగంటూ ఒక 10 మందితో ప్రత్యేకమైన టీం ఉంది స్వామి. ఆ టీము మా అన్ని ధనాన్ని కొంతమంది సమకూర్చినట్లయితే సేవను సగం మంది చేత మేము ఆ స్వామివారు చేయిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘన విజయంగా జరిపిస్తున్నారు స్వామి. అంటే నెక్స్ట్ వచ్చే ఏడాది నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమం కొనసాగించే అవకాశం ఉందా స్వామి? తప్పకుండా స్వామి. భగవంతుడు మాకు శక్తి ఇచ్చాడు. ఆ శక్తి ఉన్నంత వరకు ఈ యొక్క కార్యక్రమం మేము కొనసాగిస్తుంటున్నాం. ఇంకా ముందుకు కూడా కొనసాగించే శక్తిని భగవంతుడు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఈ టీం పరశురామ గురుస్వామి ఆధ్వర్యంలో భాస్కర్ స్వామి, అప్పన్ స్వామి, ఎల్లయ్య స్వామి, వీళ్ళు ఒక 5 పార్ట్ ముఖ్యంగా ఉంది. డబ్బు అనేది ఎవరైనా పెట్టగలరు, కానీ శారీరకంగా శ్రమిస్తూ వాళ్ళ తాలూకా టైం అంతా ఇక్కడ ఇచ్చేస్తూ వ్యాపారాలను ఎదుర్కొని చేస్తున్నారు. ఇది చూసిన తర్వాత ఇక్కడ దైవ రూపేణ మానవ కార్యక్రమం, మానవ సేవా కార్యక్రమంగా భావిస్తున్నాను నేనైతే. ఇది తీసుకుంటూ మనకి ఈ పీఠం తరపున కమిటీగా ఏర్పాటు అవుతూ ఈ వృద్ధులకు కానీ ఉచిత మందులు ఇవన్నీ కార్యక్రమం ఈ సంవత్సరం అంతా కూడా ఇప్పుడు నేను వ్యాపారస్తుని, నాకు వచ్చే లాభంలో 1% పక్కన పెట్టి అలాగా 10 మంది చేకూరితే ఇది ఒక సేవ కింద చేయాలని చెప్పి తాపత్రయంతో మేమంతా కలిసి ఆ కార్యక్రమం చేస్తాం స్వామి. ఏదైతే ప్రతి ఏడా సుమారుగా 30 నుంచి 40 లక్షల వ్యయంతో ఈ యొక్క కార్యక్రమం గత 4 సంవత్సరాలుగా ఈ యొక్క పరశురామ గురుస్వామి పీఠం వద్ద నిర్వహించడం జరుగుతుంది. సో వచ్చే ఏడాది నుంచి కూడా ఇదే విధంగా ఈ వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి స్వాములకు ప్రతిరోజు మధ్యాహ్నం కూడా భిక్షా కార్యక్రమం అనేది కూడా నిర్వహించడం జరుగుతుంది అనేటువంటి ఇక్కడ ఉన్న పీఠం నిర్వాహకులు చెప్తున్నటువంటి విషయం. ఏదైతే స్వాములకి భిక్ష రూపాన లేదనుకుంటే వివిధ కార్యక్రమాల రూపాన సేవ చేసేటువంటి అదృష్టం ఆ అయ్యప్ప స్వామి మాకు కలిగించడం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము అని అంటూ ఇక్కడ పీఠం నిర్వహించినటువంటి స్వాములు చెప్తున్నటువంటి విషయం. అయితే ఏదైతే పిఎంపాలెం సెకండ్ పక్ష ప్రాంతంలో ఉన్నటువంటి పరశురామ గురుస్వామి పీఠం ఆధ్వర్యంలో ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం పట్ల
వివిధ ప్రాంతాలు ఇచ్చే ఏదైతే బతుకు తెరువు కోసం అలాగే విధుల నిమిత్తం వచ్చినటువంటి స్వాములకి మధ్యాహ్నం భిక్ష ఏర్పాటు చేయడం పట్ల కూడా వివిధ ప్రాంతాలు ఇచ్చేటువంటి స్వాములు కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. కెమెరామెన్ జగదీష్తో సత్యం, ఏబీ, విశాఖపట్నం.